మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారనడానికి సాక్ష్యం ఇరాన్ మీదన దాడి. ఒకప్పుడు ఇరాన్ రక్షణ కోసం అమెరికా రంగంలోకి దిగి ఇరాక్‌ని లేపేసింది. ఒకప్పుడు ఇరాను, ఇజ్రాయెల్ ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఇరాన్ సుప్రీమోని ఇజ్రాయెల్ లేపేసింది. యాక్చువల్‌గా 1979కి ముందు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన మంచి స్నేహమే ఉంది. ఖొమైనీ వచ్చిన తర్వాతనే మొత్తం గందరగోళం జరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలు కొనసాగుతున్న శత్రుత్వం పశ్చిమాసియాను మరోసారి తీవ్ర సంక్షోభంలో పెట్టింది. ఇరాన్ అణిచేసేందుకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ శనివారం నుంచి దాడులు మొదలుపెట్టినాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. అయితే ఈ దేశాల మధ్య మొదటి నుంచి శత్రుత్వం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలు మామూలుగానే ఉండే. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశాలు నాడు మంచి మిత్రులు. 1979కి ముందు ఇరాన్ని పాలించిన రాజు మొహమ్మద్ రెజా షా పహ్లావి ఇజ్రాయెల్, అమెరికాతో మంచి సంబంధాలు నెలకొల్పారు. నాడు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ క్షిపణులను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉండే. ఇరాన్ రాజుకి అమెరికా నుంచి అన్ని విషయాల్లో మద్దతు లభించేది. ఇరాన్లో చమురు నిల్వలు 1950-60లో అమెరికా సహా పశ్చిమ దేశాల గుత్తాధిపత్యం పెరగడం, 79లో సంబంధించిన ఇస్లామిక్ విప్లవంతో ఆ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. అయతొల్లా రొహల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్లో 1979లో ఇస్లామిక్ తిరుగుబాటు సంభవించింది. దీంతో రాజు రెజా పహ్లావి దేశం విడిచి పారిపోయాడు. దేశానికి సర్వాధికారిగా మారిన ఖొమైనీ ఇజ్రాయెల్ని శత్రు దేశంగా ప్రకటించాడు. ఇరాన్లో అమెరికా సహా పశ్చిమ దేశాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. 1979 నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబారికాల మీద ఆందోళనకారులు దాడి చేసి 52 మంది అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకున్నారు. దీంతో అమెరికా కూడా ఇరాన్కి శత్రువుగా మారిపోయింది. 1980ల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి దిగజారింది. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించడం, అరబ్ దేశాల్లో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు హెజ్బుల్లా, హమాస్, ఇతర మిలిషియా గ్రూపులు పెంచి పోషించడంతో రెండు దేశాల మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశ శాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ వెటసాత్ చంపేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెబనాన్లో హెజ్బుల్లాని, గాజాలో హమాస్ని, ఇరాక్, సిరియాల్లో స్థానిక మిలిషియా గ్రూపుల్ని ఇరాన్ రెచ్చగొట్టి తమపైకి దాడులు కూసుకొల్పుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. పరిస్థితి విషమించి గత ఏడాది జూన్ 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ, ఖతార్ వంటి వాటికి ఇరాన్ నుంచి ముప్పుందని ఆరోపిస్తూ అమెరికా కూడా ఆ దేశాన్ని నియంత్రించేందుకు బలప్రయోగానికి దిగుతోంది. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకోవడం కాపాడడం కోసం ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడానికి కారణం.